అలిపిరి పాదాల మండపం వద్ద అడ్డగోలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడ్డారు. పెరటాసి మాసంలో మొదటి శనివారం కావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అలిపిరి పాదాల మండపంకు చేరుకుని క్యూ లైన్లో దర్శనానికి వేచి ఉన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఉద్యోగస్తులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి అడ్డంగా దర్శనానికి వెళ్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇకనైనా టీటీడీ అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా స్థానికులు డిమాండ్ చేశారు. భక్తులు ప్రతి శనివారం వస్తూ ఉంటారు. అయితే తిరుమల శనివారాలు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడూ లేని విధంగా పాదాల మండపం దగ్గర టీటీడీ ఎంప్లాయీస్కి సపరేట్ లైన్ అని 2 లైన్లు సపరేట్ ఏర్పాటు చేసి సామాన్య భక్తులేమో గోశాల అవంతా తిరుక్కొని రమ్మని చెప్పి వీళ్ళు ఇక్కడ అడ్డంగా వాళ్ళు ఒక కార్డు ఎత్తుకొని వాళ్ళతో పాటు ఒక 10 మంది 20 మంది అడ్డంగా దూరి లైన్లో పోతా ఉన్నారు. అది వాళ్ళు అక్కడ అడిగితే అధికారులు కట్టమన్నారు, అధికారులు కట్టినామంటారు. ఇంతవరకు పాదాల మండపం చరిత్రలో ఎంప్లాయీస్కి సపరేట్ లైన్ అంటూ లేదు. బ్రహ్మోత్సవాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భాల్లో తిరుమలలో ఆడబెట్టున్నారు తప్పితే ఇక్కడ ఎందుకురా అంటే దాదాపు 6-7 వేల కుటుంబాలు ఉంటాయి తిరుపతిలో టీటీడీ ఎంప్లాయీస్. వాళ్ళు భక్తులు వాళ్ళ బంధువులు వాళ్ళే చూసుకుంటే ఇంకా సామాన్యులు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈవో గారు దీనిపైన దృష్టి సాధించి ఇటువంటివి ఇక్కడ ఉన్న స్టాఫ్ని దాని క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి లోకల్ భక్తులకి కొండను దూరం చేశారు, అలిపిరిని కూడా దూరం చేయబోకండి అని మా మనవి. అలిపిరి పాదాల మండపం దగ్గర ఉన్న స్టాఫ్ ఒక సమాధానానికి నిరక్తి చెంది ఇక్కడ ఇబ్బందులు పడలేక చాలా వరకు అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురం, ఇతర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఈ మధ్య ఒకటి పాపనాయుడుపేట దగ్గర ఒకటి తెలిసింది. ఇటువంటి గుళ్ళకి ఏడైనా వెంకటేశ్వర స్వామి కదా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈవో గారు కొండపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో పాదాల మండపం అలిపిరి దగ్గర కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ విషయంలో కూడా ఇంత పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే వారానికి ఒక రోజే పని ఉంటుంది వాళ్ళకు కూడా. అయితే ఆ ఒక్కరోజు వాళ్ళకు ఓపిక లేదు పాపం, వాళ్ళ వయసు రీత్యా వాళ్ళకి కనపడదు. ఆ విధంగా ఉన్నాయి పరిస్థితులు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈవో గారు.